అంటే ఇప్పుడు అమెరికాకి, ఇండియాకి మధ్య వాణిజ్య వ ఒప్పందాలకు సంబంధించి ఒక ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పొచ్చండి. హ్మ్. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 13 నుంచి చర్చలు మొదలైనాయి. అమెరికాకి, ఇండియాకి మధ్య. హ్మ్. దాంట్లో భాగంగా అమెరికా కొన్ని డిమాండ్‌లు పెట్టింది. దానికి ఇండియా గూడా సుముఖంగా ఉంది. డిమాండ్‌లేందంటే, మేము మా దేశం నుంచి మీ ఇండియాకి వస్తున్న సరుకుల మీద మీరెక్కువ టారిఫ్స్ ఏస్తున్నారు. హ్మ్. సో, దానికి అనుగుణంగా మేము గూడా పెంచుతాం కొన్ని విషయాల మీద, కొన్ని గూడ్స్ మీద అని జెప్పి 25% రెసిప్రాకల్ టారిఫ్స్ అనే పేరుతో పెంచారు. అది కొంత రీజనబులే. ఎందుకంటే ఇప్పుడు మన దేశం నుంచి కొన్ని ఉత్పత్తులు అమెరికాకెళ్తాయి. అక్కడ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 3% టాక్స్ ఉంది. వాళ్ళ దేశం నుంచి వచ్చే దాని మీద 125%, 100%, 70% టారిఫ్ ఇక్కడుంది. హ్మ్. సో, ఇది కరెక్ట్ కాదు గదా! అనేది వాళ్ళ ఆర్గ్యుమెంటు. అది అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు కరెక్టే అనిపిచ్చింది. దాని దాని మీద ఎవరు వ్యతిరేకత లేదు. మోడీ గూడా కొన్ని వాటి మీద మోటార్ బైక్స్ కావచ్చు, హ్మ్. లేకపోతే ఆహ్, టెస్లా కార్లు ఇక్కడే ఉత్పత్తి జేయాలని ఫస్ట్ డిమాండ్ ఉండింది. తర్వాత మోడీ దానికి గూడా ఫ్లెక్సిబుల్‌గా పర్వాలేదు, చైనాలో ఉత్పత్తయి ఇక్కడి నుంచి అమ్ముకోవడానికి, షోరూమ్‌లు పెట్టుకోవడానికి మోడీ అనుమతిచ్చాడు హ్మ్. టెస్లాకి. ఇలాగా చాలా విషయాల్లో మోడీ చేశాడు. అట్లాగే అమెరికా నుంచి దిగుమతులు పెంచాలనేది కూడా ట్రంప్ డిమాండు. అంటే ఆయిల్ గావచ్చు, లేకపోతే డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ గావచ్చు, ఇవన్నీ గూడా మోడీ ఒప్పుకున్నారు. హ్మ్. కానీ కొన్ని విషయాల్లో మోడీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా నుంచే అగ్రేరియన్ ప్రొడక్ట్స్‌ని ఇండియాలోకి అలో జేయాలి, టాక్స్‌లను తగ్గించాలి, టారిఫ్స్‌ని తగ్గించాలనేది ట్రంప్ డిమాండ్. దానికి హ్మ్. మోడీ ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఒప్పుకుంటే ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతారు. ఇక్కడ రైతులు బాగా పెద్ద ఎత్తున దెబ్బతింటారు. అంటే అక్కడ రైతులతో మన రైతులు కంపీట్ చేయలేరు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి 10,000 ఎకరాలు, 20,000 ఎకరాల్లో మంచి హైటెక్ అగ్రికల్చర్ అనేది ఉంటది. ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పటికి గూడా 85% ల్యాండ్ హోల్డింగ్స్ 5 ఏకర్సే ఉంది ఇప్పటికి గూడా ఇండియాలో. హ్మ్. సో, 5 ఏకర్ ల్యాండ్ హోల్డింగ్‌లో ఏమి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనోళ్ళు చేయగలుగుతారు. చేయగలుగుతారు. సో, అందువల్ల కాంపిటీషన్ కష్టం గాబట్టి మోడీ దానికి అంగీకరించట్లేదు. హ్మ్. అట్లాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏందంటే, మనం మన దేశీయ ఆయిల్ అవసరాల్లో 15% మాత్రమే ఇక్కడ ప్రొడ్యూస్ ఉంది. మిగతా 85% ఇంపోర్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇంపోర్ట్ అనేది గతంలో మనకి సౌదీ అరేబియా లాంటి దేశాలతో చేసుకుంటా ఉన్నాం. తర్వాత ఇరాన్‌తో మంచి డీల్ కుదిరింది. ఇరాన్‌తో చేసుకుంటుంటే ఇరాన్ మీద ఆంక్షలు విధించి ఇండియా మీద గూడా ఇరాన్ దగ్గర కొనొద్దని జెప్తే మోడీ దాన్ని అంగీకరించి ఇరాన్‌తో ఆయిల్ కొనడం ఆపేశాడు. హ్మ్. ఈ లోపల రష్యాకి, ఉక్రెయిన్‌కి వార్ 2022లో స్టార్ట్ అయింది. ఈ వార్‌లో భాగంగా ఉక్రెయిన్ వైపు ఇటు యూరోపు, ఇటు అమెరికా నిలబడ్డాయి. ఎందుకంటే అసలు సమస్య ఎందుకొచ్చింది? ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఉక్రెయిన్ చేరితే మామూలుగా నాటో రూల్ ఏందంటే ఒక దేశం మీద నాటోలో ఉండే దేశాలలో ఏదైనా ఒక దేశం మీద దాడి చేసినా అన్ని దేశాల మీద దాడి చేసినట్టుగా మిగతా దేశాలు గూడా భావిస్తాయి. హ్మ్. సో, రేపొద్దున ఉక్రెయిన్ మీద రష్యా ఏదన్నా గొడవకి ఎళ్ళితే, నాటో దేశాలన్నీ రష్యా మీదకొస్తాయి. ఆ ఒప్పందంలో అవును. భాగంగా. అది ఇష్టం లేదు రష్యాకి. అందువల్ల రష్యా చేరొద్దని జెప్తే, వీళ్ళు చేరేదానికి ప్రయత్నాలు చేస్తుంటే యుద్ధం ప్రకటించారు. సో, ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడు యూరప్‌కి, అమెరికాకి కోపం ఉంది రష్యా మీద. సో, దాంతో రష్యా మీద ఆంక్షలు విధించారు. రష్యా నుంచి ఏమి కొనొద్దని. కానీ ఇండియా, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు రష్యా నుంచి డైరెక్ట్‌గా రష్యా షిప్పుల్లో రావట్లేదు మనకి. ఇండైరెక్ట్‌గా ఏమీ ఉండదు. రిజిస్ట్రేషన్ ఉండదు. జెండా ఉండదు. హ్మ్. అలాంటి షిప్పులు గుండా వాటిని షాడో ఫ్లీట్ అంటారు. షాడో ఆహ్, నౌకలు. వాటిల నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. దీనికి కారణం ఏందంటే మనకు మంచి డిస్కౌంట్ వస్తుంది. హ్మ్. సో, సంవత్సరానికి మనకి దాదాపు $10 బిలియన్ ఆదా అవుతుంది రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల. హ్మ్. 10 బిలియన్లు అనేది తక్కువ అమౌంట్ కాదు. $10 బిలియన్ అంటే. అవును. సో, అందుకని మనం రష్యా నుంచి కొంటున్నాం. అట్లాగే రష్యాతో ఇతర ఒప్పందాలు కూడా చేసుకున్నాం. ఇప్పటికి మనకి ద్వైపాక్షిక ట్రేడ్ రష్యాతో $62 బిలియన్ పర్ ఇయర్ ఉంది. దీన్ని 2030కి 100 బిలియన్‌లకి తీసుకెళ్దామని మొన్న పుతిన్ వచ్చినప్పుడు కూడా ఒప్పందాలు జరిగాయి. హ్మ్. ఆయిల్‌కి మాత్రం మనం 52 బిలియన్లు 2024లో $52 బిలియన్ వర్త్ ఆయిల్‌ను మనం తీసుకున్నాం. హ్మ్.
సో అదే మనం బయట కొంటే 62 బిలియన్‌లో అయిండేది. ఒక 10 బిలియన్‌లు మిగిలాయి మనకి. సో అంటే మన దేశ అవసరాలకు అనుగుణంగా కదా మనం ప్లాన్ చేసుకుంటాం ఏదైనా. కానీ ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే రష్యా దగ్గర మీరు కొంటున్నారు కాబట్టి 25% నేను పెంచుతున్నాను పెంచారు. ఉమ్, పెంచినప్పటికి కూడా ఓకేలే కొన్ని ప్రొడక్ట్స్ మన దెబ్బతింటాయి అమెరికాకెళ్ళే ఇది. ఎందుకంటే అమెరికాకు మనకి బైలేటరల్ ట్రేడ్ $90 మిలియన్ ఉంది. ఉమ్, ఆహ్, ఏది బోత్ సర్వీసెస్ అండ్ గూడ్స్ కలిపి. సో, ఇప్పుడు అందుకని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే, అమెరికాకి కొంత ఎగుమతులు దెబ్బతింటాయి కాబట్టి, మొత్తం మన ఎగుమతుల్లో 18% అమెరికాకెళ్తుంది. నంబర్ 1 మనం ఎగుమతులు చేసే దేశం ఎక్కువ ఎగుమతులు చేసే దేశం అమెరికానే. ఉమ్, అందుకని ఇప్పుడు అమెరికా మీద కంప్లీట్‌గా డిపెండ్ అవ్వకుండా, వేరే దేశాలతో కూడా మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా ఒప్పందాలు చేసుకుంటుంది. ఇటు యూకేతో చేసుకున్నది, సౌత్ ఆఫ్రికాతో చేసుకున్నది, బ్రెజిల్‌తో చేసుకుంది. అనేక దేశాలతో మన ఒప్పందాలు గ్లోబల్ సౌత్ అంటారు. కొన్ని చిన్న చిన్న దేశాలు వాటితో కూడా మోడీ ఆ మధ్య 8 రోజులు పర్యటించి చేసుకొనొచ్చాడు. ఉమ్, సో, ఈ రకంగా అంటే అమెరికన్ ప్రెజర్‌ని మనం తట్టుకుంటూ ముందుకెళ్తున్నాం మన ఉమ్, ఎకనామీలో. మొన్న కూడా జీడీపీ గ్రోత్ బానే ఉంది. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక బాంబు పేల్చాడు ట్రంప్. ఉమ్, అదేందంటే ఒక సెపరేట్‌గా రష్యా బిల్లు ఒకటి తీసుకొస్తున్నారు. అది సెనేట్‌లో అంటే కాంగ్రెస్‌లో పెట్టారు. సెనేటర్ ఒకాయన పెట్టాడు. దాంట్లో ఇప్పుడు అది ఇంకొక 1 వీక్‌లోనే పాస్ అయిపోయే అవకాశం ఉంది. ఉమ్, అది పాస్ అయిపోతే ఏందంటే ట్రంప్‌కి ఒక ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాగా అమెరికాలో. అవును. సో, అమెరికన్ కాంగ్రెస్ ఇచ్చేస్తుందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే 500% వరకు పెంచుకోవచ్చు.